ఎవరు చేయలేని టూర్ నేనే చేయగలిగిన టూర్ నా ఫ్రెంచ్ మ్యాగ్నెట్ టూర్. చూసా ఎంత నీట్గా ఉంది మన ఫ్రిడ్జ్. అస్సలు బాగుంది, బట్టలు లేకుండా ఉన్నట్టు ఉంది. ఫస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యిందండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది నా ఫ్రిడ్జ్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఎలా చూపించాలమ్మ నేను మ్యాగ్నెట్స్? ఫస్ట్ ఏం మాట్లాడాలి మర్చిపోయామని చెప్పచ్చు, అందుకని నేను. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్పెషల్ మ్యాగ్నెట్. ఫ్రిడ్జ్ కంటే పొట్టిగున్నావు నువ్వు. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఈ మోస్ట్ స్పెషల్ మ్యాగ్నెట్ అండి. సీన్ చేసేసి కళ్ళల్లో నీళ్ళని తెచ్చేసుకొని వాడిని ఎంత అడిగినా ఇవ్వట్లేదు వాడు. మిన్నసొట్ట ఇంకా ఓ మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దుకాణం పెట్టింది నా ఫ్రెండ్. చాలా క్రేజీ అండి మంచిగా మావిడ. పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల బాగుందా? అది ఇప్పుడు వచ్చా పాయింట్ కి. ఇలా చెప్పు. హలో, Come back to our YouTube channel, నీలి మేఘాలలో. ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి క్రేజీ. ఎందుకు అంటే అందరూ రకరకాల టూర్ చేస్తారు, కానీ ఎవ్వరూ చేయలేని టూర్ నేనే చేయగలిగిన టూర్ నా ఫ్రెంచ్ మ్యాగ్నెట్ టూర్. అసలు చూసారా అండి ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో నా దగ్గర. ప్రతి మ్యాగ్నెట్కి ఒక స్టోరీ ఉంది. ఇన్ని ఐ థింక్ నా దగ్గర ఎన్నున్నాయి కూడా నేను ఏ రోజు కౌంట్ చేయలేదు. ప్రతి మ్యాగ్నెట్ స్టోరీ నేను మీకు చెప్పడానికి వెళ్ళానని అంటే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ దెన్ అన్ అవర్. సో వీలైనంత క్లుప్తంగా ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా, ఓకేనా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? స్టోరీ చాలా పెద్దది, స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను? ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ మ్యాగ్నెట్ వీ బాట్, ఓకేనా? ఎందుకు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట నాకు మ్యాగ్నెట్స్ పిచ్చి అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అలాగలాగా ఇన్ని అయిపోయాయి అనమాట. ఫస్ట్ మ్యాగ్నెట్ వచ్చేసేసి హైదరాబాద్ లో హైలైట్ సొసైటీ ఎగ్జిబిషన్ అని ఉండేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2007-2008 టైం నుంచి మాట్లాడుతున్నాను. అప్పుడు నేను ఈ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాను అనమాట. ఇవి ఎలాగంటే అలా మార్చుకోవచ్చు, టాయ్స్ అనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు, ఇలా మార్చుకోవచ్చు. వాటికి విచిత్రంగా ఇదిగోండి రెండు జరిపేసేసాను. కొన్నిసార్లు ఇలా పెడతాను, ఇలా పెట్టుకోవచ్చు ఒకదానికొకటి. ఇట్లా రకరకాలన్నమాట. దీంట్లో ఒక ఫ్రాగ్ ఉండేది. అయితే మా నేబర్ వాళ్ళ పాప చిన్నదనమాట, వచ్చి అట్రాక్ట్ అయిందని చెప్పి అప్పుడు ఒక మ్యాగ్నెట్ ఇచ్చాను. కొంచెం బాధపడుతూనే ఇచ్చాను, కానీ ఇచ్చేసేసాను. సో దోస్ ఆర్ మై ఫస్ట్ మ్యాగ్నెట్స్. దాని తర్వాత కొన్న మ్యాగ్నెట్స్ వచ్చేసి ఈ మ్యాగ్నెట్స్ స్ట్రాబెర్రీ కార్న్ పేర్ అనమాట. ఇది కొన్నా. దీని తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెట్స్ లేకుండా మన ఫ్రిడ్జ్ చూపిద్దాం ఎలా ఉందో బోసిగా. అసలు అందరు అంటారు ఏం బాగాలేదని అంటారు. చూపించు. చూసా ఎంత నీట్గా ఉంది మన ఫ్రిడ్జ్. అస్సలు బాగాలేదు, చూడు ఫ్రిడ్జ్ లాగా ఉంది, ఏమి లేకుండా బట్టలు లేకుండా ఉన్నట్టు ఉంది. బట్టలు లేకుండా టూ మచ్. ఎంత అందంగా ఉంటుంది నా ఫ్రిడ్జ్. మొత్తం మ్యాగ్నెట్స్ పెడితే అసలుకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారు. ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ టు అవర్ హౌస్, ఎవరి పిల్లలైనా సరే ఫ్యాసినేట్ అయిపోతారనమాట నా ఫ్రిడ్జ్ చూసి. అది హరిణి కానివ్వండి, నవీన కొడుకు కానివ్వండి, నేమో రేపొద్దున మేధాంశ్, కానీ ఎవరు వచ్చినా సరే అదితి ఆరవ్ అయితే వాళ్ళు యూఎస్లో ఉన్నారు, వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు, లైట్ తీసుకుంటుంది నా కూతురు. కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యిందండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది నా ఫ్రిడ్జ్. చూసారా, ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. చూసారా, ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఎన్ని మ్యాగ్నెట్స్ ఎలా చూపించాలమ్మ నేను మ్యాగ్నెట్స్? ఫస్ట్ ఏం మాట్లాడాలి? మళ్ళీ మా ఆయన అంటారండి నేను కంటెంట్ ఎక్కువ ఇచ్చేస్తున్నాను, మర్చిపోయామని చెప్పచ్చు. అందుకని నేను మర్చిపోయాను కాబట్టి ఇలా చెప్పి ఏం మాట్లాడాలని చెప్పేది మర్చిపోయానని చెప్పచ్చు కదా. సరే ఇప్పుడు చెప్పు, ఏది చెప్పను ఫస్ట్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ మొత్తం మ్యాగ్నెట్స్లో మా ఫ్యామిలీలో ఎవరెవరు ఎన్నెన్ని కంట్రీస్ తిరిగారు, అది మా మమ్మీ,
మా చెల్లెలు, మా ఆయన, మా తమ్ముడు, మా మరిది గారు, నేను పెద్దగా తిరగలేదండి, ఒట్టి యూఎస్ఏ తిరిగాను. మళ్ళీ అలా కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ సనా, మహి, దాని తర్వాత మా ఫ్యామిలీలో మా కజిన్స్, అదే కాకుండా నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ పేజెస్ వాళ్ళు కూడా, అండ్ నవ్య నా ఫ్రెండ్ ఫ్రమ్ డాలస్, వీళ్ళందరూ కలిస్తే ఇన్ని మ్యాగ్నెట్లు అయిపోయాయండి. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాగ్నెట్ అనమాట. ఎందుకంటే ఇది ఇండియా అంట, ఇంద్ర వచ్చేసేసి ఫస్ట్ టైం మలేషియాకి వెళ్ళారు ఒక షో కోసం అని చెప్పి. అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట ఓపెనర్ కమ్ మలేషియా టవర్స్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్పెషల్ మ్యాగ్నెట్. నా బెస్ట్ ఫ్రెండ్ సనా ఏమేమి తెచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, దుబాయ్, ఆస్ట్రేలియాది ఇంకోటి ఉండాలమ్మ, జరుగు, ఇగో ఇక్కడ ఉంది. ఆస్ట్రేలియా, సిడ్నీ, బాలి, ఇది వచ్చి దుబాయ్. ఇవన్నీ సనానే తెచ్చిందా? సనా ఏం చేసిందంటే, నాకు మ్యాగ్నెట్స్ ఇష్టం అని తెలుసండి. ఎవరైనా దుబాయ్ది ఒక మ్యాగ్నెట్ ఇస్తే సరిపోద్దిగా, ఆస్ట్రేలియాది ఒకటి ఇస్తే సరిపోద్ది కదా, నాకు ఇష్టం కదా అని అది 2-3 తెచ్చేసేసి లేరే అని అనింది. అంటే నాకు ఇష్టం అని చెప్పేసి పాపం దాన్ని తీసుకొచ్చింది అనమాట. సో అందుకని అట్లా ఎక్కువ ఉన్నాయి అనమాట నా దగ్గర. ఇది NM ఫుడ్స్ దండి, హ్యాండ్ మేడ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వుడెన్ ఇది మీద చేశారనమాట. ఇది ఆఫీస్ ఫ్రిడ్జ్కి పెట్టాలని నా కోరిక. ఇది వచ్చేసేసి రీసెంట్గా నాకు చక్ర ఆర్ట్స్ అని చెప్పేసేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకు లిప్పన్ ఆర్ట్ దియాస్ అవన్నీ పంపించారు దివాళీకి. అయితే ఆ అమ్మాయి వచ్చేసేసి ఇది నాకు సర్ప్రైజ్గా చేసి ఇచ్చింది నా లోగో. నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతా, ఒకవేళ మీకు అవసరమైతే మీరు కూడా ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే చేయించుకోవచ్చు. ఓకేనా? ఫ్రిడ్జ్ ఇప్పుడు క్లీన్ చేస్తుంది మా ఆవిడ నీట్గా మ్యాగ్నెట్స్ పెట్టడానికి. ఇప్పుడు క్లీనింగ్ 1 గంట ఉంటుంది మాది. ఇప్పుడు ముస్తాబ్ చేస్తా ఫ్రిడ్జ్ కంటే పొట్టిగున్నావు నువ్వు. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఫ్రిడ్జ్ హైట్ ఉంది కంటే. ఫ్రిడ్జ్ నాకు డోర్ తెరిచేంత తెలిస్తే ఓకే అమ్మో. పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? అంత ఫాస్ట్ గా ఫోర్స్ నాకు తెలిసి నా ఫ్రిడ్జ్ కి ఎంత స్పీడ్ కావాలి అని. ఇప్పుడు సర్దుకుందామండి ఫ్రిడ్జ్ ని. అసలు ఎవరైనా సరే ఇన్ని మ్యాగ్నెట్స్ ఎవరైనా ఇంట్లో ఉంటాయండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. పిచ్చి కాకపోతే పిచ్చి ఉండాలి కానీ మరి ఇంత పిచ్చా ఇన్ని మ్యాగ్నెట్స్ అంటే టేబుల్ నిండిపోయేంత ఉందని నాకు ఈ రోజే తెలిసిందమ్మా. ఎంతమంది అన్ని కంట్రీస్ కి ఎవరెవరైతే ఏ కంట్రీస్ కి వెళ్ళారో అందరు తీసుకొచ్చారు. చెప్పు. ఇవి చూడటం మూలాన మనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇవన్నీ చూడటం మూలాన నేనే ఈ దేశాలన్నీ తిరిగిస్తానన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నిల్చున్నప్పుడు. అది పిచ్చి బాగా ముదిరింది. ఫస్ట్ టైం పెడుతున్నావు? ఫస్ట్ వచ్చి కార్నర్లో సింగపూర్, ఇది వింతకు తెచ్చిచ్చింది. ఓకే. ఇది మా తమ్ముడు తెచ్చిచ్చాడు, షికాగో. ఓకే. ఇది శివ తెచ్చిచ్చాడు, థాయిలాండ్. ఇది సనా తెచ్చిచ్చింది, దుబాయ్. ఇది మమ్మీ తీసుకొచ్చింది, వాషింగ్టన్. ఓకే. ఇది వచ్చేసేసి నీకు తెచ్చింది, శాన్ జువాన్, పోర్టోరికో. ఇది కూడా మమ్మీ తీసుకొచ్చింది, డిజ్నీ వరల్డ్. ఇది సనా తెచ్చింది, బాలి. ఈ మోస్ట్ స్పెషల్ మ్యాగ్నెట్ అండి, ఆరవ్ అనమాట. ఇవి వచ్చేసేసి ఆరవ్ పాదాలు. ఓకే. ఆరవ్ పాదాలకి ఇలాగ బర్డ్స్ లాగా చేయించి ఇలా లెగ్స్ వేయించింది మా చెల్లెలు. 2015 ఇది ఆరవ్ బర్త్డే. అప్పుడు మాకు అందరికీ గుర్తుండాలనేసేసి ఫ్యామిలీ అంటే నాకు, మమ్మీకి, దాని తర్వాత వాళ్ళ అత్తగారు మామగారికి ఇది స్పెషల్గా కస్టమైజ్ చేయించింది అనమాట. సో ఇవి ఆరవ్ 2015. తమ్ముడు తెచ్చాడు. ఇది స్పేస్ నీడిల్, పబ్లిక్ మార్కెట్ సెంటర్. ఇవన్నీ వాడు ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాడనమాట. ఇది షార్లెట్, నీకు గుర్తుందా? మొన్న మనం వెళ్ళాము అప్పుడు కొన్నాము. ఇది రెనో నువ్వు తీసుకొచ్చావు. టెక్సస్ నువ్వు నేను వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం 2015. ఇది వచ్చి ఆర్కన్సస్ కూడా మొన్న కొన్నాము. ఇది వచ్చేసి కొలరాడో కూడా. ఇది మీతూనో అనీనో తెచ్చారు. ఇది హాలాండ్. ఇది శ్రీరామ్ తీసుకొచ్చాడు. ఓకే. ఇది మా మమ్మీ డిజ్నీ వరల్డ్కి వెళ్ళింది, అప్పుడు మమ్మీ తీసుకొచ్చింది. ఇది వర్జిన్ ఐలాండ్స్. ఇన్ని ఉన్నాయి కదా మన దగ్గర, అన్ని కంట్రీస్ ఉన్నాయి, అన్ని కంట్రీస్, అన్ని స్టేట్స్.
ఇది అని డేటోనా ఇంటర్నేషనల్ స్పీడ్ వేకి వెళ్ళాడనమాట. అక్కడ రేసింగ్ కార్స్ అక్కడికి వెళ్ళాడు, అక్కడ తెచ్చాడు. ఇది కాన్సస్ సిటీ. టైటిల్ అండ్ ఐ లైక్ పిగ్ బర్డ్స్ రెస్టారెంట్ పేరు అది. ఇక్కడ ఎక్కువ పోర్క్ తింటారు ఈ స్టేట్ లో, సో అందుకని అట్లా అనమాట. ఇదైతే దీనికి ఒక స్టోరీ. అసలు ఏడ్చి సంపాదించుకున్నానండి. ఇది స్విట్జర్లాండ్ది. యాక్చువల్లీ మా తమ్ముడు ఏం చేశాడు చూపిస్తా మీకు. ఆ మ్యాగ్నెట్ చూపించాలి. అమౌంట్ ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఏం చేశాడంటే ఈ మ్యాగ్నెట్ తెచ్చాడు నాకు స్విట్జర్లాండ్ నుంచి. ఓకేనా, మీకు అందరికీ తెలుసు కదా స్విట్జర్లాండ్లో చాక్లెట్స్ ఆర్ వెరీ ఫేమస్. సో వాడు ఇది తీసుకొచ్చుకొని వాడికి మాత్రం ఇది తెచ్చుకున్నాడండి. నేను అసలుకి మామూలుగా కాదు, సీన్ చేశాను. ఫుల్ పెద్ద సీన్ చేసేసి కళ్ళల్లో నీళ్ళని తెచ్చేసుకోవాడు. ఎంత అడిగినా ఇవ్వట్లేదు వాడు. లేదన్నది ఇది నేను నా కోసం తెచ్చుకున్నాను. ఇంకా లాస్ట్కి మా మమ్మీతో వచ్చేసేసి పెద్దవది నేను ఏమన్నా పెద్ద వస్తువులు అడిగానా, ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అడిగితే కూడా ఇవ్వట్లేదు నీ కొడుకు చూడాలంటే మా అమ్మ వచ్చి ఆడపిల్లని ఏడిపిస్తావా, ఇచ్చేయరా దానికి ఇష్టం అని నీకు తెలుసు కదా. ఇట్లా ఏడ్చి మరి తీసుకున్న మ్యాగ్నెట్. అంటే మ్యాగ్నెట్ కోసం ఎంత గొడవ పెట్టుకొని ఉంటానో మీరు ఆలోచించండి. అంటే ఎంత పిచ్చుండి ఉండేది నాకు మ్యాగ్నెట్స్ది. నేను వాటితో అంతా ఫైట్ చేశాను. భలే అనిపిస్తాయి. కానీ ఇలా చూసుకున్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ ఒక్కొక్క మెమరీ మాట్లాడుకుంటున్నప్పుడు ఎస్ దెర్ ఈస్ అ స్టోరీ బిహైండ్ ద ఫ్రిడ్జ్ అన్నది ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని పెడదాం. అయిపోతాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్. నువ్వు వెళ్ళావు కానీ నువ్వు తేలే, మా తమ్ముడు తెచ్చాను శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్. అవునా? ఇది వచ్చేసేసి మా చెల్లి తెచ్చింది. మిన్నెసోటా కాదు, సొట్టా కాదు. కావాలని మాట్లాడతావు కదా నువ్వు. ఇది వచ్చి అరూబా. మా చెల్లెలు వెళ్ళింది అరూబా ఐలాండ్స్. నువ్వు తీసుకొచ్చావు అట్లాంటిక్ సిటీ. నేను కెసినోకి వెళ్ళినప్పుడు అవును తీసుకున్నాను. ఇది లండన్ అని తీసుకొచ్చాడు. ఇది కూడా అని తీసుకొచ్చాడు, స్పేస్ నీడిల్. ఇది అట్లాంటా నువ్వే తీసుకొచ్చావు నాన్న. ఇది సన్నా తెచ్చింది ఆస్ట్రేలియా. అది నచ్చింది కదా అని చెప్పేసి నాకు ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దుకాణం పెట్టింది నా ఫ్రెండ్. చాలా మంది యుఎస్ వెళ్ళేవాళ్ళు డెఫినెట్లీ చూడాల్సింది ఒక మెయిన్ థింగ్ ఉంటుందండి, యూనివర్సల్ స్టూడియోస్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ చూడలేదు ఇంకా. ఈసారి నేను తీసుకెళ్తాను. అసలు అక్కడ రైడ్స్ ఉంటాయి, క్రేజీ రైడ్స్ ఉంటాయి అనమాట. అండ్ స్టూడియోస్ అయితే నువ్వు చాలా ఎంజాయ్ చేసావు కదా. అవును. అండ్ అక్కడి నుంచి ఈ రెండు మాకు సంబంధించిన మోస్ట్ స్పెషల్ మ్యాగ్నెట్స్. నాకు ఈ రెండు కూడా చాలా ఇష్టము. ఈ రెండు ఇంద్రా తీసుకొచ్చారు. ఈ ఫిలడెల్ఫియా జూ మమ్మీ తెచ్చింది. ఈ లాస్ వేగస్ కూడా ఇంద్రా తీసుకొని వచ్చాడు. నువ్వు వెళ్ళావు కదా నాన్న, అప్పుడు తెచ్చింది ఇది. ఇది వచ్చి వియట్నాం. ఇది నా ఫ్రెండ్ అనీష్ తీసుకొచ్చాడు. ఇది వచ్చి మొన్న మా చెల్లెలు ప్యారిస్కి వెళ్ళింది, సో ప్యారిస్ది తీసుకొచ్చింది. ఇది మా అక్క కంబోడియాకి వెళ్ళింది, మా ఉమా లేబుల్ మాత్రిక. సో కంబోడియా చూడమ్మ ఎన్నున్నాయి నా దగ్గర కంట్రీస్. ఇన్ని కంట్రీలు నన్ను తిప్పాలి ఇంకా. ఇది మమ్మీ తెచ్చింది నయాగ్రా ఫాల్స్. ఇది వచ్చి అని ఇచ్చాడు ఫ్రాంక్ఫర్ట్. ఈ ఫ్రాంక్ఫర్ట్ నేను కొనుక్కున్నాను జర్మనీ ఎయిర్పోర్ట్ లో. అండ్ ఇది వచ్చి ఒరెగాన్ స్టేట్ అనమాట. ఇది కూడా మా తమ్ముడు తెచ్చిచ్చాడు. ఈ క్యాన్కూన్ ఐలాండ్స్ మా చెల్లెలు తీసుకొచ్చింది. మెక్సికో మా చెల్లెలు తెచ్చింది. నాసా మా తమ్ముడు తెచ్చాడు. ఇది వచ్చేసి మాల్దీవ్స్ మొన్న మిన్ని తెచ్చింది. శాన్ హోస్ ఇది వచ్చేసేసి అని తీసుకొచ్చాడు. ఇవి రెండు మహి తెచ్చింది థాయిలాండ్ ఎన్ని ఉన్నాయేమో నా దగ్గర. ఇదిగో దుబాయ్. ఓకే, ఇది ఇంకా ఆస్ట్రేలియా. ఇది ఇదా? ఇది T20 వరల్డ్ కప్ కి. దీనికి ఒక స్టోరీ ఉందాము, ఇది చెప్తాను ప్లీజ్ నేను, ఎందుకంటే ఇది నాకు చాలా గ్రేట్. సో ఈ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు మొన్న యుఎస్లో మా మరిది వచ్చి స్పెషల్గా బాక్స్లో వెళ్ళారనమాట. వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు వెళ్ళారు. సో అప్పుడు ఎక్కువ దొరకలేదంట, 2 మ్యాగ్నెట్స్ దొరికాయంట, 2 3 దొరికాయి. సో ఒకటి నాకు, ఒకటి మమ్మీకి, ఒకటి వాళ్ళకి తెచ్చుకున్నారు. సో దిస్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఎందుకునంటే అలాంటి అకేషన్స్వి మనకి దొరకడం అనేది కష్టం కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బుదాపెస్ట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంటారండి ఈ కంట్రీ. ఎప్పుడైనా మా ఆయన తీసుకెళ్ళాలి నన్ను, చాలా బాగుంటుంది బుదాపెస్ట్. సో మాల్దీవ్స్ ఇంకోటి, డెట్రాయిట్, షికాగో,
ఇది వచ్చేసేసి ఓపెనర్, బట్ మేము డాలస్ లో కొన్నాం అనమాట ఇది. అండ్ థాయిలాండ్, ఇవన్నీ థాయిలాండ్ అమ్ము. ఇది దుబాయ్ అమ్ము. ఈ 2 దుబాయ్, మహి తెచ్చింది. ఈ థాయిలాండ్ ఇవన్నీ మహియే తెచ్చింది. ఎపిసోడ్ చేయటం ఏమో కానీ ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, తీయటం, పెట్టడం, సర్దుకోవడం చాలా ఓపిక ఉండాలి. యాక్చువల్లీ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ టూర్ అని అంటేనే నాకు అసలు నవ్వు వచ్చింది ఫస్ట్. మై గాడ్, ఇంత క్రేజీ ఉంటుందా అని. చాలా క్రేజీ అండి మంచిగా. మా ఆవిడ ఎన్ని ఎప్పుడు సర్దుకుంటుంది, ఎంత ఓపికగా సర్దుకుంటుందో చూడండి. అసలు మీకు చూపిస్తాను. పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల. నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ నచ్చినట్టయితే దయచేసి లైక్ బటన్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా మెచ్చుకోండి. చూడండి అన్ని కంట్రీస్ నుంచి వచ్చాయి. అమ్మో, కంట్రీస్ అన్ని అక్కడ పెట్టేసింది. ఇప్పుడు ఇవన్నీ ఇండియా నుంచి ఎవరెవరైతే ఇచ్చారో, ఇండియాలో ఇవే ఏ ప్లేసెస్లో ఇండియాలో తిరిగారో వాటి మ్యాగ్నెట్స్ అనమాట ఇవన్నీ. ఇప్పటికైనా ఈ ప్లేస్కి వెళ్ళాలని నాకు మా ఆయనకి చాలా పెద్ద కోరిక, మాన్సరోవర్కి. ఇది మా కన్యాపిన్ని వెళ్ళిందనమాట, అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిందనమాట. ఎప్పటికైనా వెళ్తా కదమ్ము. అమ్మ ఏనుగులు చూసావా ఎన్ని ఉన్నాయో, ఒకటొకటి వెనుక ఒకటొకటి వెళ్తున్నాయి అన్నమాట. నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా. గోరి 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 గోలుగుండ ప్యారి రావేన్న సంబరాల సుందరి. చూడు ఎంత అలాగే ఉంది ఇప్పుడు ఫ్రిడ్జ్. ఇంటర్నేషనల్ అన్ని అయిపోయినాయి, ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ పైన అంతా ఇంటర్నేషనల్ అండి. ఇప్పుడు కింద వచ్చి ఇండియా పెడుతుంది. ఇండియా పెడతాను. రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు ఏముంది ఇండియావి? ఇదిగో ఇక్కడ చూడు, కేరళ, చిక్మగళూరు, కోల్కతా, గోవా, కోల్కతా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సిక్కిం, మాన్సరోవర్, మైసూర్, ఇవన్నీ ఇండియా. ఇవి కాకుండా ఇవన్నీ మహి నాకు గోవా నుంచి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇవన్నీ మహి తెచ్చినవే. చెవులు కమ్మలు క్లిప్లా ఉన్నాయండి మ్యాగ్నెట్స్. అవి ఏవి? ఇవా చిచి, ఇది సన్ను, స్నేయిల్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ మహి తెచ్చింది. ఇవి ఉన్నాయి చూడు, ఇవి చూడు ఇక్కడ, ఇవన్నీ క్లేవ్ అన్నమాట. క్లే ఫస్ట్ నేను చూపిస్తున్నాను, ఇవి బాగున్నాయి. ఇవా, ఇవి కూడా మహి నవ్య ఇచ్చింది. ఇది నవ్య చేయించింది. ఆఫ్ కోర్స్ పగిలిపోతాయి అమ్మ. ఇవి కూడా నవ్యాన్ని చేయించింది. మేకప్ ప్యాలెట్, నెక్లెస్, కమ్మలు, ఇదిగో ఒట్టి కమ్మలు చేయించింది, కస్టమైజేషన్. దాని తర్వాత ఇదిగో మన ఛానల్ నీలి మేఘాలలో. ఫ్యాన్సే అందరు. ఇప్పుడు పేజెస్ గుర్తులేవు, అన్ని పేజెస్ అంటే ఎక్కడ గుర్తుంటాయి. ఇప్పుడు నీకు ఫుడ్ చూపిస్తా. ఇదిగో ప్రోటీన్ పౌడర్ మా ఆయన కోసం. బాగుందా? బిస్లరీ బాటిల్స్ ఇన్ ఐస్ టబ్. ఇంత బాగుందా? సమోసా సాస్, రెడ్ చట్నీ, వడ, సాంబారు, పచ్చళ్ళు. ఇదిగో చాయ్, తాజ్. ఓకే, ఇదిగో వాఫుల్స్, కుల్ఫీ. ఇది వచ్చేసేసి నేను గుజ్జు అని చెప్పి ఒక అమ్మాయి జలేబీ, ఫాఫ్డా. ఇప్పుడు చలికాలం కదా, ఎవరికైనా మొక్కజొన్న కండలు కావాలంటే మా ఇంటికి రండి, కాల్చిస్తా. ఇది వచ్చేసేసి శాండ్విచ్, బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా. ఇది వచ్చేసేసి స్పైస్ ర్యాక్, బెంగాలీ స్వీట్స్, దోశ, వడ, చట్నీ, క్యారెట్ హల్వా విత్ కత్తి, క్యారెట్స్, రసగుల్లా. ఇది వచ్చేసేసి మన చైనీస్ బౌల్, మ్యాంగోస్ ఫ్రెష్ గా. ఇది వచ్చేసి మొత్తం స్పైస్ చేశారండి, ఇది చేత్తో. అండ్ రియల్ స్పైసెస్, ఇవన్నీ రియల్ స్పైసెస్. ఇది వచ్చేసేసి ఫ్రూట్ బాస్కెట్. ఇది వచ్చేసేసి వైన్ బాటిల్స్, మోతీచూర్ లడ్డు, అరిటాకు భోజనం. ఇవన్నీ కూడా పేజెస్ అన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకు అంటే చాలా చాలా పేజెస్ వాళ్ళు నాకు పంపించారు. కానీ వాళ్ళందరూ ఎంత ప్రేమగా నాకు గిఫ్ట్ చేశారంటే నా బర్త్డేకి అలా ఇలా అని చెప్పి. సో నాకు చాలా చాలా స్పెషల్. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళే చేశారండి. ఇదిగోండి మా మ్యారేజ్ యానివర్సరీ డేట్, ఇది మా మ్యారేజ్ యానివర్సరీ. తర్వాత ఇది వచ్చి లిప్పన్ ఆర్ట్. తర్వాత నాకు వంట అంటే ఇష్టం కాబట్టి లెట్స్ రోల్. ఇది వచ్చేసేసి శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు నాకు హ్యాండ్ మేడ్ ఓపెనర్ పంపించారనమాట. ఇలాగ బైక్ చేయించారు.
వుడ్ది చాలా బాగుంది. మీకు కావాలంటే వాళ్ళని తీసుకోండి. ఇది వచ్చి ఇగో ఇలా ఫేస్ నాది. మరి నా మీద ఎక్కువ ప్రేమ ఉండే నా అభిమానులు. అండ్ ఆ స్పైస్ ది చూసావా, ఇన్స్పైర్. నేను చాలా మందిని ఇన్స్పైర్ చేస్తానంట. సో వన్ ఆఫ్ మై ఫ్యాన్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ హ్యావ్ సెంట్. అండ్ ఇది ఉంది కదా అమ్ము, ఇది వచ్చేసేసి దిస్ ఇస్ ఫ్రమ్ దివ్య అనేసి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పంపించింది మన ఇద్దరిది. బాగుందా? ఇవి రేజిన్ నాట్, ఒకటేమో సీ, ఒకటేమో స్పైసెస్. ఈ బటర్ఫ్లైస్ కూడా నాకు చేసి పంపించారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లో లేవు తెలుసా? ఏదో మనము బొమ్మల్లా చిన్న చిన్న బొమ్మల్లాగా ఇంట్లో పెట్టుకోవడానికి అన్నట్టుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మ్యాంగోని నాకు ఆశ్చర్యంగా ఉంది. మన మ్యాంగోనా? ఒక అమ్మాయి చేసి పంపించింది. తర్వాత కృష్ణుడిని చూపించు, అది మాహి ఇచ్చింది మొన్న మేధాంశ్. దానికి క్యూట్ మేధాంశ్ లాగే ఉన్నాడు కదా, క్యూట్ గా. వచ్చి నా ఫ్రెండ్ నిత్య వచ్చి ఒకసారి మా ఇంట్లో షూట్ చేసుకుందనమాట. అప్పుడు మా ఇద్దరిది ఫోటో తీసిచ్చింది. ఇది వచ్చేసేసి మేము వ్యాన్గోది ఎగ్జిబిషన్కి వెళ్ళాం, ఆర్ట్ ఎగ్జిబిషన్కి. అక్కడ అంకిత వచ్చేసేసి తన కెమెరాతో తీసి ఇన్స్టాక్స్లో తీసి ఇచ్చింది అనమాట. సో ఆ ఫోటో. అండ్ ఇవి 2 ఫ్రేములు వచ్చేసేసి నేను కొనుక్కున్నా. ఎప్పటికైనా దీంట్లో అదితి ఆరవ్ ఫోటోలు పెట్టాలి. ఇంకా కుదరట్లేదు కానీ వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు దీంట్లో పెట్టాలని నా కోరిక. సో ఇది నా చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ అండి. ఇది చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూరా? ఇది చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ అంట. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఎవరండి ఇది చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ అంటారు? ఇది ఇంటర్నేషనల్. ఇక్కడ ఇండియా ఎంత టేబుల్ అంతా నింపేసి మా ఆవిడికి నిజంగా దండం పెట్టారు. అయిపోయింది నన్ను ఎపిసోడ్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేను నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ మీ అందరు చూపించాను. ఎందుకనంటే మామూలుగా మీరు చూస్తారు కానీ ఇలాగా డీటెయిల్లో మీరు చూడరు కదా నా దగ్గర ఎన్ని కంట్రీస్ ఉన్నాయని. సో ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఐఎమ్ ఆల్సో ట్రావెలింగ్ ఆల్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద కంట్రీస్ అనిపిస్తుంది. దో నేను చాలా వరకు తిరగలేదు కానీ అందరు తెచ్చి నాకు నేను అందుకే అంట, ఎవరైనా ఏ కంట్రీకైనా వెళ్తే నాకు ఏ గిఫ్ట్ తెచ్చినా తెప్పినా పర్వాలేదు కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మాత్రం తీసుకొని రండి అని చెప్పి. సో ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దే ఫాలో దట్ అండ్ దట్ ఈస్ హౌ మై ఫ్రిడ్జ్ టూర్, మై బ్యూటిఫుల్ ఫ్రిడ్జ్ టూర్. నేను మీ అందరికి ఒకటి చెప్తున్నానండి, మనము చాలా ఊర్లు తిరుగుతాం, ప్రతి చోట ఈ మధ్య ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దొరుకుతుంది. ఏ ఊర్లో వెళ్ళామని కొన్నిసార్లు మర్చిపోతాం. సో దీస్ ఆర్ మేకింగ్ మెమరీస్. అది ఇప్పుడు వచ్చా పాయింట్ కి. ఇలా చెప్పు, ఇలా చెప్పి స్టార్ట్ చేస్తుంటే బాగుంటుంది. ఇంకా సో ఐ మేడ్ మెమరీస్ అంతే. నా ఫ్రిడ్జ్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని కంట్రీస్ మన వరల్డ్లో ఇన్ని కంట్రీస్, దీంట్లో మనం ఇంకా చాలా తిరగాలి కానీ బట్ స్టిల్ మన ఫ్యామిలీలో ఇంతమంది తిరిగారు, మనం తిరిగాము, అవన్నీ మనం మెమరీస్ పెట్టుకుంటున్నాం. రేపు నేను ముసల్దాన్ని అయిపోయినప్పుడు అలా కూర్చొని అదితి ఆరవ్కి పిల్లలు పుడతారు కదా, అప్పుడు వాళ్ళకి చెప్తాను, హరిణి పిల్లలకి, మేధాంశ్ పిల్లలకి, అయాంశ్ పిల్లలకి, నాన్న మీలాగా నేను వెళ్ళాను, పెద్దమ్మ ఇక్కడికి వెళ్ళింది, పెద్దనాన్న ఇక్కడికి వెళ్ళాడు అని. ఎంత బాగుంటుంది స్టోరీ, అర్థం చేసుకోరు. పాయింట్ బాగుంది యాక్చువల్లీ. ఏంటంటే మనం ఓల్డ్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ కంట్రీ తిరిగాము, ఎవరెవరు ఏ కంట్రీ నుంచి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొచ్చారు, ఆ మ్యాగ్నెట్ చూసిన తర్వాత ఎవరు అనేది మనకు గుర్తుంటుంది. అది చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ. ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చే మ్యాగ్నెట్ ఏ కంట్రీకి వెళ్ళామని గుర్తుగా మనకి ప్రతిసారి గుర్తు తెస్తుంది అనమాట. ఆ కంట్రీ వెళ్ళాము, అక్కడ మనం ఈ మ్యాగ్నెట్ తీసుకున్నాం అనేది. అవి కూడా చాలా మెమరీస్ ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ చూసినప్పుడు. నిజంగా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఎవరెవరైనా కంట్రీస్ వెళ్తుంటే కనుక తెప్పించుకోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా బాగుంటుంది. కంట్రీసే కాదు, మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇండియాలో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి మీరు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తెచ్చుకోవచ్చు. అక్కడి నుంచి కూడా అవి కూడా పెట్టుకోవచ్చు. నన్ను అయిందా నాన్న? ఇంకా పెడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ కార్నర్. ఎందుకు అనుకుంటున్నా? ఎందుకు? ఇది నన్ను రిప్రజెంట్ చేసే కార్నర్. ఓకే, ఒక మనిషిగా నాకు గుర్తింపు ఇచ్చే కార్నర్. ఇంకా ఈ కార్నర్ కూడా చేస్తావా? ఈ కార్నర్ అక్కడ ఏదో బ్రాస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆ కార్నర్. ఇదా? ఇది వీడియో చేయమంటావా? తర్వాత నెక్స్ట్ టైం చేస్తా. బ్రాస్ కలెక్షన్
నెక్స్ట్ టైం నా క్రాకరీ కలెక్షన్ బ్రాస్ కలెక్షన్ కలిపి చేస్తా. నా క్రాకరీలో సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా చూపిస్తాను, నేను కట్టేస్తా. ఓకే, అప్పుడు చూపిస్తా. ఎందుకంటే కొన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఈ రెండు కలిపి ఒక ఎపిసోడ్ చేస్తా. ఫాస్ట్గా తీస్తే పడిపోతాయి. హలో, సో ఇది ఇంటర్నేషనల్. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయండి. ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ అవ్వాలంటే ఇంకా మనం తిరగాలి. ఇది వచ్చి ఇన్ నేషనల్. ఇది కూడా చాలా గ్యాప్ ఉంది. ఏమో ఇవి ఎక్కువైనప్పుడు ఇవి కిందికి వచ్చేస్తాయి, ఇది పైకి వెళ్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసేసి దిస్ ఇస్ మీ. చూసావా, ఇదంతా నేను, మా ఆయన, నాకు ఇష్టమైన ఫుడ్. సో నాకు ఈ కార్నర్ చాలా ఇష్టం. ఎందుకనంటే నేనేంటో డెపిక్ట్ చేస్తుంది అనమాట యాజ్ అ పర్సన్, యాజ్ అ ఆంటర్ప్రెన్యూర్, అ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్. సో ఇక్కడ ఈ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ స్పైసెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వీటన్నిటితో నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. సో ఇవన్నీ కూడా నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ టూర్ మీకు నచ్చినట్టయితే మా నీలి మేఘాలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ రోజు నుంచి స్టార్ట్ కలెక్టింగ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ స్టార్ట్ మేకింగ్ మెమరీస్. ట్రస్ట్ మీ, రేపు పొద్దున మనం ముసలోళ్ళు అయిపోయినప్పుడు మీరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ దిస్. సో ఐ థింక్ మీరు అందరూ కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఎవరెవరికి నచ్చిందో అందరూ కూడా లైక్ బటన్ హిట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. నా క్రేజీ గర్ల్స్ కోసం షాపింగ్ కి వచ్చానన్నమాట. నేచురల్ లైట్ లో, నేచురల్ కలర్స్ లో చీర షాపింగ్ చేసుకుందాం పదండి. బాగుంది చూడండి కాంబినేషన్, కలర్ కాంబినేషన్. 10 మంది చూసినప్పుడు వావ్ అన్నప్పుడు మనలో ఉన్న ఆ కిక్ ఉంటుంది చూడండి. వాటి